అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విషయంలోకి వస్తే సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ తీర్పు ఉద్యోగస్తులకు ఉపయోగపడుతుంది. వీరేంద్ర పాల్ సింగ్ సన్ ఆఫ్ శశిపాల్ సింగ్ ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. ఒకానొక సందర్భంలోన నక్సల్స్ దాడిలోన ఈయన తీవ్ర గాయాలై 1995 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. అప్పటికే కారుణ్య నియామకానికి సంబంధించిన ఉద్యోగానికి అప్లై చేసుకోలేదు ఆ కుటుంబ సభ్యులు. 13 సంవత్సరాల తర్వాత కారుణ్య నియామకానికి ఆ కుటుంబ సభ్యులు సంబంధిత ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. దానికి సంబంధించిన యూపీ ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. 13 సంవత్సరాల తర్వాత మీరు కారుణ్య నియామకానికి సంబంధించి ఉద్యోగానికి అప్లై చేసుకుంటున్నారు, కానీ ఇది చెల్లుబాటు కాదు, ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి పోయారు అన్నారు. శశిపాల్ సింగ్ చనిపోయే సమయంలోన కుటుంబంలోన వాళ్ళ కుమారులు చిన్న వయస్సులో ఉండడం వల్ల వాళ్ళు ఆ ఉద్యోగానికి అప్లై చేసుకోలేకపోయారు. దానికి సంబంధించి ప్రభుత్వం రిజెక్ట్ చేయడం ద్వారా ఉత్తరప్రదేశ్ హైకోర్టులోన అప్పీల్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ సింగిల్ బెంచ్ జడ్జి గారు విచారణ చేపట్టిన తర్వాత ఈయనకి ఉద్యోగం కల్పించాల్సిందే, ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వండి అనే ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ సంబంధించిన జడ్జి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చింటారో ఆదేశాన్ని సవాల్ చేస్తూ డబల్ బెంచ్ కి ప్రభుత్వం వెళ్ళింది. డబల్ బెంచ్ లో కూడా సింగిల్ బెంచ్ ఏదైతే తీర్పిచ్చింటుందో ఆ తీర్పును శిరసా వాయిస్తూ కరెక్ట్ అయినదే, ప్రభుత్వం వీళ్ళకి ఉద్యోగం కల్పించాలి అని డబల్ బెంచ్ కూడా ఆదేశాలు జారీ చేస్తున్న తరుణంలోన ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసును పరిశీలించిన పిమ్మట హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులోనూ ఎటువంటి లోటుపాట్లు లేవు, ఖచ్చితంగా మీరు వీరేంద్ర పాల్ సింగ్ కు ఉద్యోగం కల్పించాల్సిందే, కారుణ్య నియామకానికి సంబంధించి 13 సంవత్సరాలు లేట్ అయినందువల్ల మేము కల్పించలేకపోతున్నామంటే ఉద్యోగానికి కావాల్సిన అర్హత వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి కారుణ్య నియామకానికి మీరు యాక్సెప్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలి, జడ్జిమెంట్ ఇచ్చిన 6 వారాల్లోగా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని కీలక తీర్పిచ్చింది. ఇలాంటి తీర్పు సమాజంలో ఎంతో ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు.